రాగలుగుతారు అనేది అయితే ఒక పెద్ద ప్రశ్నగా మాత్రం ఉంటుంది. దక్షిణాదిన బీజేపీ ప్రధాన శక్తి కాదు ఇప్పటివరకు. అదే ఇప్పుడు మనం చర్చించే మరో అంశంలో ఆ విషయం కూడా. ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేప్పటికీ మీరు ఒక ఆయన కొత్త పలుకులో రాసుకుంటూ వచ్చారు. ఆయన ఏమంటారంటే తెలంగాణలో ఎన్డీఏ కూటమి సాధ్యం కాబోతోంది అనే పద్ధతిలో సాధ్యమైందనలా కాబోతోంది. కేసీఆర్కి కంటగింపుగా మారి చంద్రబాబు నీకు ఇక్కడేంటి పని అంటూ మొదలెట్టాను మాట్లాడటానికి గల కారణం అదే అని. అంత బలపట్టానికి కావాల్సినంత బలం ఎన్డీఏ కూటమికి ఉందా సార్ తెలంగాణలో? ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు రకాలు కదా. అంటే మొన్న జరిగిన పట్టభద్రులు ఉపాధ్యాయుల దీనికి ఈ రెండోది కూడా మనం డిస్కస్ చేయాలి. ఈ మొదటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్న అక్కడికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ 2 చోట్ల గెలిచింది. ఇంకో స్థానంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలిచారు ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో. తెలంగాణలో 2 స్థానాలు బీజేపీ నేరుగా గెలుచుకుంది. ఇంకొకటి కూడా మధ్యస్థంగా ఇద్దరితో సంబంధం లేని వాళ్ళు వచ్చారు. మొత్తం మీద ఎన్డీఏ కూటమి అనుకుంటే ఈ మొదటి దఫా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళకి చాలా మేలు జరిగింది, మంచి ఊపులో ఉన్నారు. కాబట్టి బండి సంజయ్ ఒక మాట అన్నాడు, ఈవీఎంల వల్ల గెలుస్తామంటున్నారు, ఇక్కడేమో బ్యాలెట్ పేపర్లతో ఉన్న దాంట్లో కూడా గెలిచామంటే అందరూ అన్ని కార్డ్స్ పూర్తిగా ప్లే చేస్తున్నారు. సో దీని ఆధారంగా నేను వ్యక్తులుగా ఆయన ఏం రాశారు ఆయన మీద నేను వ్యాఖ్యానం చేయట్లేదు, కానీ ఆయనతో పాటు ఇంకా కొంతమంది ముందుకు తెచ్చిన ప్రశ్న తెలంగాణకి కష్టాలు వచ్చినాయని రాశారు. అదే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వచ్చేస్తుందని చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికలే సరిపోతాయని ఒక ప్రశ్న, కానీ బీఆర్ఎస్ను కాదని బీజేపీ మెయిన్ రైవల్గా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న మాట మాత్రం నిజం. దీన్ని నేరుగా వ్యతిరేకించే ప్రశ్నించే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వాళ్ళు చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చారేమో అనే కొన్ని సందేహాలు ఉన్నాయి. అలా ఇవ్వలేదు అని మీరు చెప్తున్న పత్రికతో పాటు సాక్షి పత్రిక కూడా రాస్తుంది. అంటే అటు వైసీపీ పత్రిక, ఇటు కొద్ది గొప్ప తెలుగుదేశాన్ని బలపరిచే పత్రిక కూడా బీజేపీ విషయంలో పూర్తి స్థాయిలో బలపరిచే పత్రిక అంతే కదా, ఒకటిగా ఉండిపోతున్నాయి. కాబట్టి ఇది ఏం జరుగుతుంది అంటే బీజేపీ దక్షిణ భారతంలో ఇందాక మీరు అన్నదాన్ని కొనసాగింపుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మీడియాను బాగా ప్రభావితం చేసి పెంచుకునే పనిలో వాళ్ళు ఉన్నారా? బీఆర్ఎస్ కానీ తెలుగుదేశం ఎలాగో చేతులు కలిపింది, బీఆర్ఎస్ తన అవసరాల కోసం తను కూడా మౌనం వహిస్తుంది. వైసీపీ తెలుగుదేశం మీద నిప్పులు కక్కడం తప్ప బీజేపీ పేరెత్తే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా బీజేపీకి సానుకూలమైన పరిణామంగా మనం అది చూడక తప్ప. సో బీజేపీ అంటే నా ప్రశ్న సార్, అంత ఈజీ టాస్క్ తెలంగాణలో బీజేపీ కాదు కదా, ఈజీ టాస్క్ కాదు. అండర్ ఇన్ఎటబుల్ కండిషన్ బీజేపీ ఫోర్స్ఫుల్లీ అయినా సరే బీఆర్ఎస్తో కలిస్తే కానీ గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి ఖచ్చితంగా. అంటే వాళ్ళది పోస్ట్ పోల్ అలయన్స్లో దానికే వాళ్ళు అది పూర్తిగా వాళ్ళ దృష్టిలో ఉంది. కానీ ముందే ఆ మాట అనడం కానీ బీజేపీ వాళ్ళు కాలం గడుపుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీదే ఫోకస్ పెట్టి బీజేపీ విషయం దాటేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పూర్తిగా చేతులు ఎత్తేసారు, ఆయన పూర్తిగా బీజేపీతో దాంతో కలిసిపోయారు. కలిసిపోయినా వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరాంధ్రలో తెలుగుదేశంతో ఘర్షణ పడి వాళ్ళు సీటు తెచ్చుకున్నారు. కాబట్టి అనేక రాజకీయాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఇంకా మీరన్న రెండో విషయానికి వస్తే అందులో కామ్రేడ్లు అంటే సిపిఎం, కామ్రేడ్లు అన్నారు కానీ సిపిఎం ఏదో వైసీపీతో రహస్య ఒప్పందానికి వచ్చి కూడా ఓడిపోయిందని ఇది దీని మీద సిపిఎం వాళ్ళ పత్రికల్లో అక్కడ ఇక్కడ కూడా తెలంగాణలో ఆంధ్రాలో కూడా వాళ్ళు సమాధానం